కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిష్నా ప్రాంతంలోని రింగ్ రోడ్లో బస్సు బోల్తా పడింది. పిల్లల్ని పిక్నిక్ తీసుకొచ్చిన బస్సు బోల్తా పడంతో పిల్లలు గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒకసారిగా అక్కడ పిల్లల్ని రెస్క్యూ చేశారు. అతివేగంతో డివైడర్ ఢీకొట్టింది బస్సు. ఘటనలో 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సులో 5 టీచర్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా బస్సు ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో అధికారులు మోహరించి సహాయక చర్యలు చేపట్టారు. పిక్నిక్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హైవేపై దట్టమైన పొగమంచు కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. యాక్సిడెంట్ తర్వాత డ్రైవర్, కండక్టర్ పరారయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమంటూ స్థానికులు చెప్తున్నారు. బస్సు బోల్తా పడడంతో కిటికీ అద్దాలు పగలగొట్టి స్కూల్ పిల్లల్ని బయటకు తీశారు స్థానికులు. గాయపడ్డ వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మొత్తం 50 మంది ఉన్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే పిల్లలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా ఏడుస్తూ అరుపులు, కేకలు పెట్టారు. ప్రమాదానికి ముందు విజయపూర్ తండిలోని బుర్దాకాబేడా ప్రాంతాన్ని సందర్శించారు స్కూల్ పిల్లలు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 35 మంది పైగా విద్యార్థులు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వారు పిక్నిక్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జమ్మూలోని బిష్నా సమీపంలోని రింగ్ రోడ్లో చోటు చేసుకుంది. బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు చెప్తున్నారు. గాయపడ్డ వారిలో 5 టీచర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ అది. పిల్లలంతా పిక్నిక్ వెళ్ళారు. సరదాగా వెళ్ళిన పిక్నిక్ కాస్త ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతోంది. బస్సు బోల్తా పడి 35 మంది పైగా స్కూల్ పిల్లలు గాయపడ్డ ఘటన. ఒకసారిగా బస్సు బోల్తా పడంతో పిల్లలు అరుపులు, కేకలు, భయాందోళనకు గురయ్యారు. అర్తనాదాలు చేశారు. బస్సు పూర్తిగా డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. బిష్నా ప్రాంతంలోని రత్నాల సమీపంలో రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. గాయపడ్డ వారందరి పరిస్థితి కూడా ఎట్లాంటి ఆందోళన అవసరం లేదంటూ అధికారులు చెప్తున్నారు. ప్రాగ్వాల్ సరిహద్దు ప్రాంతంలోని ఓ పాఠశాల నుంచి దాదాపు 40 మంది విద్యార్థులు, అలాగే 10 మంది టీచింగ్ స్టాఫ్ బస్సు బయలుదేరింది. వారు సాంబాలో ఒకరోజు పిక్నిక్ తర్వాత తిరిగి వస్తుండగా డివైడర్ను ఢీకొట్టి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడని, దీంతో వాహనం బోల్తా పడిందని అధికారులు అంటున్నారు. వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగి గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. సాంబా జిల్లాలో జరిగిన పిక్నిక్కు వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు కావడంతో వెంటనే అక్కడికి స్థానికులు చేరుకొని వారిని ఓదార్చారు. ఏడుస్తున్న భయాందోళనకు గురైన పిల్లలందరినీ కూడా ఓదార్చి ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ కొనసాగించారు. ఒకసారిగా యాక్సిడెంట్తో విద్యార్థులంతా కూడా మానసిక ఆందోళనకు, ఒత్తిడికి, కొంత షాక్కు గురైనట్టుగా తెలుస్తోంది. ఆ ఘటన చూస్తుంటే మనకు పెద్ద ప్రమాదమే తప్పింది, పెద్ద ముప్పే తప్పింది. లేదంటే చాలా దారుణం జరిగి ఉండేది. డివైడర్ ఢీకొట్టిన తర్వాత బస్సు ఒకసారిగా బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది టీచర్లకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 మంది స్టాఫ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో 40 మంది చిన్నారులు ఉన్నారు. అందులో 35 మంది కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ పిల్లల క్షేమ సమాచారం గురించి స్కూల్ స్టాఫ్ని, అలాగే అధికారులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా స్థానికంగా ఉంటున్నటువంటి స్కూల్ పిల్లలే. స్థానికంగా
చదువుకుంటున్నటువంటి స్కూల్ పిల్లలే. అయితే అక్కడ ఇది చలికాలం కావడం, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ప్రస్తుతం అంతా టూర్లకి వెళ్ళే సీజన్గా చెప్తారు. సో స్థానికంగా లోకల్ కాశ్మీర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ సాంబా సెక్టార్లో, సాంబా జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్కి అయితే వెళ్ళి ఒకరోజు ఉండి పిక్నిక్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్నా ప్రాంతానికి సమీపంలో రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒకసారిగా చాలామంది గాయపడ్డ పరిస్థితి. ప్రస్తుతం అయితే అధికారులు ఎలాంటి ఇబ్బంది లేదని పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ఇక ప్రగ్వాల్ అఖ్నూర్ అనే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో ఈ బస్సు తిరిగి పిక్నిక్ వెళ్ళి తిరిగి వస్తుండగా అదుపు తప్పి డివైడర్ను దాటి బోల్తా పడిందని అధికారులు చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిస్థాయి సహాయక చర్యలు చేశామని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని. అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కేవలం ఇక్కడ స్కూల్ పిల్లలే కాదు, చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వెళ్తుంటారు. ఆ ప్రాంతాల్లో పూర్తిగా లోయలు, కొండలతో కూడుకున్నటువంటి ఘాట్ రోడ్లు ఉంటాయి. అలాగే మనం గతంలో చూస్తుంటాం, చాలా వరకు కూడా ఆర్మీ జవాన్లతో వెళ్తున్నటువంటి వాహనాలు కూడా అదుపు తప్పి అక్కడ బోల్తా పడి చాలామంది మృత్యువాత పడ్డ కూడా ఘటన చూసాం. అయితే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా, అతివేగంగా వెళ్ళకూడదు, జాగ్రత్తగా సమన్వయంతో డ్రైవింగ్ చేయాలంటూ అధికారులు ఎంత సూచించినా అక్కడ ఎలాంటి వాటి నియంత్రణకు బోర్డులు పెట్టినా కూడా కొంతమంది పాటించకపోవడంతో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లలను పిక్నిక్ తీసుకెళ్తున్న క్రమంలో అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. బస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్, కండక్టర్ ఇద్దరు కూడా పరారయ్యాడు. పిల్లల్ని వదిలేసి వాళ్ళిద్దరు కూడా పరారవ్వడంతో తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.